ఎన్టీఆర్ అంటేనే అసలుకి మామూలుగా ఉండదు అన్న రేంజ్ ఆయన లుక్ కానీ ఏదైనా ఉంటుంది. ఎన్టీఆర్ అన్న చేసే ప్రతి సినిమా మాత్రం కంపల్సరీ హిట్టే. ఎందుకంటే అన్నని తక్కువ చేయలేము. ప్రతి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అన్న. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో గానీ అదృష్టవంతురాలప్ప, నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే అంత బాడీని పెంచుతూ అంత కట్అవుట్ పెంచుతూ హీరోయిన్ పక్కన మెయింటైన్ చేయడం మామూలు విషయమా? యమదొంగలని 3 హీరోయిన్లు మెయింటైన్ చేసి డాన్స్ చేశాడబ్బా. ఆ హీరోయిన్లు కూడా నాకు కనపడలా, అన్న లుక్సే కనపడ్డాయి నాకు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆ బాడీ కట్అవుట్ కి అన్న లుక్స్ కి మామూలుగా ఉంటుందా? అంటే చాలా మంది ఆఫ్లైన్ లుక్స్ చూసి ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎన్టీఆర్ గారు పక్కగా అయిపోయి కొంచెం ఇట్లా కనబడితే అదే ఒక్కో సినిమాకి ఒక క్యారెక్టర్ లో ఒకలా ఉంటుంది బాడీ. ఎప్పుడు ఒకలాగే మెయింటైన్ చేస్తామా? ఒక్కొక్క సినిమాకి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, హెయిర్ స్టైల్ మార్చాలి, బాడీ కట్అవుట్ మార్చాలి, లేకపోతే లాంగ్వేజ్ చేంజ్ చేయాలని చెప్పి ఒక్కో సినిమాలో ఒకలా ఉంటుంది. ఎప్పుడు మీరే అంటారు కదా, ఎప్పుడు అన్ని ఒకే లుక్ లా ఉంటాయి, ఒకే సినిమా అంతా బోరింగ్ బోరింగ్ అని చెప్పి మీరే మాట్లాడతారు. వచ్చి మీ సినిమా తీయండి, మరి మీకు తెలుస్తుంది సినిమా ఏంటో, ఆ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే చేసేవాడికి ఎంకరేజ్ చేయండి. ఇష్టానుసారంగా ఎన్టీఆర్ నాది ఈది అని చెప్పి తక్కువ చేసి మాట్లాడనుకో, ఒక్కొక్కటి తాట తీసి వదిలిపెడతాం. రే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేపు పొద్దున అన్న పుట్టినరోజు వస్తుంది, లచ్చ ఖర్చైనా పర్లేదు, అన్న పుట్టినరోజు మాత్రం వేరే లెవెల్. అంతే. అంటే బర్త్డేకి 8 నిమిషాల ముందే పండుగ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చా? యాస్, జాతర పండుగ, సంక్రాంతి పండుగ, దీపావళి అన్ని ఏపీకి ఎట్లా పండుగలు వచ్చేస్తున్నాయో అన్న పుట్టినరోజు కూడా అట్లాగే వస్తుంది. అన్న కట్అవుట్ కి ఇంకా మామూలుగా ఉండదు. దీని అమ్మ జీవితం పోతే పోయింది, కానీ ₹1,00,000 ఖర్చు రేపు థియేటర్లో ఎంజాయ్ చేయాలంతే. అదృష్టం కొద్ది ఓసిన వేళ సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నాడు. పక్కా ఈసారి మాత్రం ఎంజాయ్ అంతే. ఇంకా అంటే ప్రశాంత్ నీల్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటారో చేసుకోరు, దానికన్నా ఎక్కువ ఉంటది గేమ్స్ అన్నారు. సో ఉంటదంట ఆ ఇంటూ చాలా బా. ఎందుకంటే అంత ఘనంగా చెప్తున్నాడు అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు. ఎన్టీఆర్ అన్న ఈసారి నువ్వు 2 కాలర్లు ఎత్తుకొని ఇద్దిరాబాయ్ సినిమా అని చెప్పి నువ్వు చేయాలి. ఇలా నీ ఫ్యాన్స్ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉంటాం. కంపల్సరీ నీ పుట్టినరోజుకి మాత్రం వేరే లెవెల్. అంతే. అంటే ఇప్పుడు నిన్ననే మనకు పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా, ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఎవరికున్న హీరో టాలెంట్ వాడు తప్ప, స్టోరీని బట్టి సాంగ్స్ బట్టి సినిమాలు ఎక్స్తా తప్ప ఎన్టీఆర్ దా తక్కువ, మహేష్ బాబు దీది అని చెప్పి అట్లా ఏం లేదు. ఏ హీరోకి ఫ్యాన్స్ ఉన్నారో ఆ సినిమాలు లేపుతారు కదా, స్టోరీని బట్టి సాంగ్స్ బట్టి లేపుతారు. అలా అని చెప్పి తక్కువ హీరో ఎక్కువ హీరో ఫాలోయింగ్ అదేం తక్కువ అదేం లేదు. సినిమా స్టోరీని బట్టి సినిమాలు ఎగుస్తుంది అంతే. ఎప్పటికైనా సరే ప్రతి హీరోని ఎంకరేజ్ చేయడం మన హక్కు. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎన్టీ రామారావు గారి లుక్ రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో చూశాను, దాన్ని బట్టి అర్థమైంది ఇది మనకి ఒక రేంజ్ లో ఉండబోతుంది. రేపు ఎటు పుట్టినరోజు ఉంది కాబట్టి ఇవాళ నైట్ వస్తుందంటే ఈ 2 రోజులు మనకి పండగే, ఒక పండగ వాతావరణం చూడబోతున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరంగా అనే ఫీలింగ్ అయితే నిన్నటి నుంచి మొదలైంది. అంటే ప్రశాంత్ నీల్ గారు ఒక జిమ్ ఫోటో కూడా రిలీజ్ చేశారు, బ్యాక్ ఫోటో, ఎలా అనిపించింది? ఆయన ఎక్కువ జిమ్ బాడీలు చూపించడం మనకేంటంటే ఉంటది కదా, ఏ వీడియోలు అంటారు కానీ ఆ ఏ ఐడియాలు కూడా తొక్కుడు ఎట్లా ఫీలింగ్ పడిపోవాలి. ఫోటో చూసి కానీ ఒక రియాక్షన్ వచ్చింది మనిషికి, చూసావా? ఆ రియాక్షన్ అనేవి ఆయన దానిలో కనపడతాయి కాబట్టి అలాగే చూపిపోతున్నాడు. ఏమి రాబోతుందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ చాలా ఆరాటంగా ఉంటారు. అంటే మన ప్రశాంత్ నీల్ గారు ఒక మాట కూడా అన్నారు, మీ క్యాలిక్యులేషన్స్ కూడా పనిచేయవు. అంటే ఇప్పుడు మీరు హీరో గురించి అయితే క్యాలిక్యులేషన్స్ కూడా పనిచేయని అంటున్నారు. సో ఏ రేంజ్ లో ఉంటది అంటే? పెద్దసేపు పాపం ట్రైలర్ వచ్చింది, దానికి పెద్ద ఎఫెక్ట్ పడబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు నిన్నటి నుంచి మొదలైంది. ఎన్టీఆర్ గారి దెబ్బ పడబోతుంది పెద్ద మీద అనిపించింది అన్న నాకైతే. అంటే మన ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉంటాయి అంటారు? ఆల్రెడీ మనం ప్రశాంత్ నీల్ గారి సినిమాలు చూసాం కదా, అన్ని బ్లాక్ అండ్ వైట్ లో అలా తీస్తారు. ఈ కళ్ళు ఉంటాయి చూసావన్నా, బాడీని ఎటు మొత్తం తిప్పేసినా గానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్ళు ఉంటాయి చూసావా? ఆ కళ్ళును ఉపయోగించుకోవడం డైరెక్టర్ కి నిర్మాతలకి కుదిరినప్పుడే ఆ సినిమా సూపర్ హిట్. కానీ ఈయన ప్రశాంత్ గారు ఆ లొకేషన్ చూస్తారు, ఆ కళ్ళు తిప్పే విధానం కానీ కళ్ళు మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం వల్ల సినిమా హిట్ కొట్టిందని కళాఖండగా మేము చెప్పగలం. అంటే చాలా మంది ఎన్టీఆర్ గారి లుక్స్ చూసి ఆయనకి ఏదో అయ్యింది, ఏదో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. సో చివరికి ఒక ఫోటో రిలీజ్ చేశారు, జిమ్ ఫోటో. అందరికి ఆన్సర్ దొరికినట్టే అంటారు. అంతే మరి, చాలా మంది బాధపడ్డారు నా బయట రాబోతే ఏందో అనుకున్న ఫీలింగ్ అయ్యారు, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కానీ ఇప్పుడు ఆయన వచ్చి ఆ ఫోటో అనిపించేపటికి హ్యాపీ. ఇవాళ నైట్ అది రాబోతుందంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఏమి రాబోతుంది లుక్, ఆ లుక్ ఫుడ్ లిప్స్ పరంగా ఏమి రాబోతుంది, 4-5 ఫోటోలోనే వస్తాయి, రేపు పుట్టినరోజుకు ఉపయోగపడతాయి అని ఒక హ్యాపీనెస్ లో ఉన్నారు అందరూ. సూపర్ హిట్ కొట్టబోతున్నాయి అన్న, మా ఎన్టీ రామారావు గారిని మళ్ళీ చూపిపోతున్నారు అని ఒక హ్యాపీనెస్ అయితే మళ్ళీ మొదలైంది అన్న. 11:52 అంటే ఇంకా మిడ్ నైట్ అనుకుంటా, అంటే ఆ టైంలో రిలీజ్ చేస్తున్నారా? అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పాలి. డ్రాగన్ మామూలుగా ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ గురించి విన్నాను కానీ సినిమా డ్రాగన్ గురించి ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ ఫొటోస్ రిలీజ్ చేశారు, 3 ఫొటోస్. ఒకటి కన్ను, నాకు చాలా భయం వేసింది.
సెకండ్ లుక్ స్టైలు మామూలుగా లేదు. మూడో ఫోటో చూస్తే పా, ఆయన పక్కన హీరోయిన్ గా ఒక్క సినిమా అన్న చేయాలనిపించింది నాకు. ఎందుకు మూడో ఫోటో అంత బాగుంది, అద్దరిపోయింది. అంటే అర్ధరాత్రి ఎన్టీఆర్ గారిది. ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు లేరయ్యా. ఆయన సినిమాలు యమదొంగ, బృందావనము చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే అన్ని హిట్ మూవీస్, మామూలుగా ఉండదు కథ. ఈ 3 ఫోటోస్ చూసి నా మైండ్ పనిచేయలేదు. ఎంతసేపు, హాఫ్ అన్ అవర్. కానీ ఇప్పుడు పనిచేసి కరెక్ట్ గా మాట్లాడుతున్నానంటే నిజంగా మిడ్ నైట్ రిలీజ్ చేసిన తర్వాత ఉంటది దిమ్మ తిరిగి మైండ్ ఇంకా బ్లాకే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాకే అలా ఉంటది అనమాట. చూద్దాం. ఫోటోస్ ఇంత బ్లాక్ చేసేసారంటే ఇంకా ట్రైలర్ నిమ్స్ రిలీజ్ చేశారంటే మైండ్ బ్లాక్. నేనైతే చచ్చిపోతా. ఇంకా ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కి పండగ అంటారు. ప్రతిరోజు కాదు, ప్రతి 5 నిమిషాలకి పండగ. ఒక దీపావళి, ఒక వినాయక చవితి, అన్ని పండగలు చేసుకుంటారనమాట. చూద్దాము ఈ రోజు నైట్ ఏం జరుగుతుందో, ఏం మిరాకిల్ జరుగుతుందో, ఏం అద్భుతం జరుగుతుందో చూడాలి మనం. అంటే స్పిరిట్ పోస్టర్ కూడా నైట్ టైం లో వదిలారు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? అవును, మామూలుగా కాదు, అది ఫాలో కాదు అయ్యా. నాకు నిజంగా మిడ్ నైట్ అంటే మామూలుగా ఉండదు కథ. ఏదైనా సరే ఆ టైం ఒకటి ఉంటది. ఏ టైము? మిడ్ నైట్ 11:52 అంటే 6 నిమిషాలు. ఎన్ని నిమిషాలు తక్కువ? 12 గంటలకి. ఆ టైంలో 8 నిమిషాలు తక్కువ. ఆ టైంలో మీరందరూ తిని ఏం చేస్తారు? వెయిట్ చేయాలి. క్రికెట్ ఎలా గెలుస్తే మన కప్పు తీసుకొని వస్తారని చూస్తున్నారో దీనికి కూడా మీరు వెయిట్ చేయాలి. అంటే ప్రశాంత్ నీల్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా, నెవర్ బిఫోర్ అవతార్ లో చూపిస్తా, ఒక రేంజ్ లో ఉంటది అన్నారు. సో ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా? 100% అవుతారు, మామూలుగా కాదు. ఎందుకు నవ్వుతున్నారు? ఎన్టీఆర్ అక్కడ, ఎవరు? ఎన్టీఆర్ అక్కడ. మరి అంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు నమ్మకంతో చెప్తున్నారు కాబట్టి నమ్మాలి అందరినీ. ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఏమనుకుంటున్నారయ్యా మీరు? నీల్ గారు ఒక మాట అన్నారు, ఎన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటారో చేసుకోవాలి, దానికి మించి వస్తది గ్లిమ్స్ అని అన్నారు. పక్కా లాక్ కర్ దో పక్కా హో జాయేగా. అంటే చాలా మంది ఆయన్ని ఆఫ్లైన్ లో చూసి లుక్స్ ఏంట్రా ఇట్లున్నాయి, ఎన్టీఆర్ కి ఏమైనా రోగం వచ్చిందా అని చాలా బ్యాడ్ గా మాట్లాడారు. సో మరి దానికన్నిటికీ సమాధానం ఈ గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చా? ఎన్టీఆర్ కి చూడండి, మీరు ఎన్టీఆర్ కి రోగం అన్న వాళ్ళకి మీకు రోగం వచ్చి ఎన్టీఆర్ కి రోగం అని చెప్తున్నారు. మీకేం రోగం ఉందో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అమ్మా. ఎన్టీఆర్ కి కాదు, ఆయన కొంచెము ఫిట్నెస్ ఏంటంటే 6 ప్యాక్ బాడీ ఆయనది. ఏమనుకుంటున్నారు? కొంచెం సన్నబడితే రోగమా? లావైతే మీరు చెప్తారు ఏమైందో లావు ఉన్నాడని చెప్పేసి, సన్నగుంటే రోగం అంటారు. ఇది ఎక్కడ దారుణం అయ్యా ఇది? ఆయన 6 ప్యాక్ బాడీ, ఆయన ఫారెన్ వెళ్ళి తగ్గి వచ్చారు కాబట్టి అది రోగం అంటున్నారే. చెప్పిన వాళ్ళకి రోగం. మీకేం రోగాలు ఉన్నాయో మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. మీకు ఫస్ట్ చెక్ చేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకోండి. కానీ ఎన్టీఆర్ అన్నారో చూడండి, ఒక్కొక్కళ్ళకు ఉంటుంది, మామూలుగా ఉండదు.